విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను రేగిడి మండలం రేగిడిలో ఘనంగా నిర్వహించారు. ఒంగరాడమెట్ట నుండి రేగిడి గ్రామం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అలానే రక్తదాన శిబిరం మరియు మొక్కలు నాటే కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమం మామిడి ఆనందరాయుడు జనసేన నాయకుడు జిల్లా ప్రధాన కార్యదర్శి యూపీ రాజు మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడుస్తున్నామని, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని అన్నారు. మా పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు రాజాం నియోజకవర్గం రేగిడి మండలంలో బైక్ ర్యాలీ కావచ్చు, అలాగే 5,000 మొక్కల కార్యక్రమం కావచ్చు, రక్తదాన శిబిరం కావచ్చు, ఇలా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మా రాజాం కార్యకర్తల తరఫున ఆయనకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ధన్యవాదాలు. జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా గత 3 రోజులుగా మేము పలు సేవా కార్యక్రమాలతో పాటు మా సిద్ధాంతంలో ఒకటైన పర్యావరణ పరిరక్షణ అనే సిద్ధాంతంతో మేము రాజం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా 5,000 మొక్కలు అనేది నాటడం జరిగింది. దాంతోపాటు 1000 గులాబీ మొక్కలు కూడా ఆడపిల్లలకు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో కూడా పెద్ద సంఖ్యలో కూడా అభిమానులంది రక్తదానాన్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మేము ఇలాంటి సేవా కార్యక్రమం చేయడానికి గల కారణం అతని ఇన్స్పిరేషన్. ఇలాగే మరెన్నో ముందు చేస్తామని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రజలందరి ఆశీస్సులు కూడా అతనిపై ఉండాలని కోరుకుంటున్నాం. నేను ఎంతో ప్రేమించిన వ్యక్తి, నా హృదయపూర్వక ప్రేమించిన తల్లిదండ్రులకు ఎక్కువ ప్రేమించే వ్యక్తి నా పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఒక అద్భుతమైన కార్యక్రమం నిర్వహించడానికి ఎప్పుడో కోరిక ఉంచింది. ఆ కోరిక ఈరోజు నెరవేరింది. అందుకు గాను నేను బ్లడ్ డొనేషన్, బ్లడ్ బ్యాంక్ పెట్టించాము, 1000 గులాబీ మొక్కలు పంపించాము, అలాగే 5,000 మొక్కలు నాటించాము, అలాగే కేక్ కటింగు, అన్నదానం చేస్తున్నాము, నిరుపేద కుటుంబస్తులకు కొన్ని వస్త్రాలు కూడా పంపిణీ చేస్తున్నాము. ఆ అద్భుత కార్యక్రమాన్ని నాకు ఎంతో ఇచ్చినందుకు నా హృదయపూర్వకంగా పవన్ కళ్యాణ్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.